నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడించాలని మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి కామ్రేడ్ మోకాల మురళీకృష్ణను గెలిపించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, జిల్లా నాయకులు ఎండి రాసుద్దీన్, ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఎన్నికల జనరల్ బాడీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మతోన్మాద బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చేందుకు కుట్ర చేస్తుందని అన్నారు. మోకాల మురళీకృష్ణ కుండ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఇల్లందు పట్టణ ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ కొక్కు సారంగపాణి, కన్వీనర్ కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ సూర్యపాక నాగేశ్వరరావు, కన్వీనర్ మోకాల రమేష్ నాయకులు చింత ఉదయ్, మోకాల కృష్ణ, కల్తి కోటమ్మ, మోకాల సుగుణ, బి సంతు, వాంకుడుతు శ్రీను, వాంకుడుతు మోతిలాల్, జోగా కృష్ణ, మోడు మాలు, ఆర్ ఉపేందర్ రావు, మండల వెంకన్న, గుల్ల సదయ్య, యశ్ శ్రీనివాసులు, టీలాలు, మండల వీరయ్య, జి రామచందర్, చింత భాస్కర్, వజ్జమధు తదితరులు పాల్గొన్నారు. విప్లవ అభినందనలతో కుక్కు సారంగపాణి ఇల్లందు టౌన్ ఎన్నికల స్టీరింగ్ కమిటీ కన్వీనర్. సిపిఐఎంఎల్ 2 న్యూ డెమోక్రసీ పార్టీల తరపు నుంచి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీలో నిలబడ్డటువంటి కామ్రేడు మోకాల మురళీకృష్ణని గెలిపించాల్సిందిగా ఓటర్కి, ప్రజలకి, ప్రజాస్వామికవాదులకి విజ్ఞప్తి చేస్తున్నాం. తన గుర్తు కుండ గుర్తు వచ్చింది. ఆ కుండ గుర్తుపై మీ అమూల్యమైన ఓటేయాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల ఇల్లందు మండల స్థాయి ముఖ్య కార్యకర్తల జనరల్ బాడీని నిర్వహించుకున్నట్టు జరిగింది. ఈ జనరల్ బాడీ ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే 8వ తారీఖున అభ్యర్థి మోకాల మురళీకృష్ణని గెలిపించాలనేటువంటి కోరుతూ ఇల్లెందులో పెద్ద ఎత్తున రోడ్ షో ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ రోడ్ షో ప్రోగ్రాంలో ప్రజలందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో మోడీ ప్రభుత్వం, అది కార్మిక వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరిస్తున్నది. విద్యార్థి వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించింది. అట్లాగే రైతాంగ వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని అనుసరించింది. మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రజానీకమైనటువంటి వాళ్ళందరినీ దెబ్బతీసేటువంటి విధంగా మనందరికీ రక్షణగా ఉంటున్నటువంటి కనీస ప్రజాస్వామ్యాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇప్పుడు రాజ్యాంగాన్ని కూడా రానున్న ఎన్నికలలో మొత్తం మార్చేసి మనువాద సంస్కృతిని, మనువాద పరిపాలనని కొనసాగించేటువంటి వైపు ఆర్ఎస్ఎస్ అయినటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఇట్లాంటి ఒక దశలో రానున్న ఈ ఎన్నికలలో దాన్ని ఓడించాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపునిస్తున్నది. అట్లాగే ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నటువంటి ప్రజాస్వామిక శక్తుల్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక నియోజకవర్గంలో బీజేపీ, ఇండియా కూటమికి మధ్యనే పోటీ అంటూ జరిగితే ఆ పోటీలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాల్సింది కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా కామ్రేడ్స్ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకోసమే ఈ ఎన్నికలలో చురుకైనటువంటి ఒక పాత్రని డెమోక్రసీ రాజకీయ విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించేటువంటి విధంగా, పాలకుల్ని నిలదీసేటువంటి విధంగా మీరందరూ ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ఈ సందర్భంగా ఈ జనరల్ బాల్లో పార్టీ శ్రేణులకి పిలుపునివ్వటం అనేటువంటిది జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.